నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. కెనడా మరియు ఆస్ట్రేలియా పిఆర్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ఆస్ట్రేలియా మరియు కెనడాలో ఎలా స్థిరపడాలి? వీసా ప్రయోజనాలేంటి? పిఆర్ కోసం అర్హతలేంటి? ఐఎల్స్ లో మంచి స్కోర్ ఎలా పొందాలి? పిఆర్ వీసా తర్వాత ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగ అవకాశాలేవి? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సీనియర్ నిపుణులు జహంగీర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే జహంగీర్ గారు. జహంగీర్ గారు, చెప్పండి, ఏ దేశాల కోసం మీరు ఇమిగ్రేషన్ అందిస్తారు? ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ మనకి ఆస్ట్రేలియా ఉంటుందండి, దాంతోపాటు కెనడా పిఆర్ వీసా అండ్ దాంతోపాటు జర్మనీ జాబ్ సీకర్ వీసా అండ్ యూకే స్కిల్ వర్క్ వీసా చేస్తాం. ఆస్ట్రేలియా అంటే పిఆర్ వీసా, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఇక్కడ వచ్చేసి ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు వెళ్ళి అక్కడ ఈజీగా ఫ్యామిలీతో పాటు సెటిల్ కావచ్చు. అండ్ కెనడా కూడా పిఆర్, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఇక్కడ వచ్చేసి కూడా ఫ్యామిలీతో పాటు ఈజీగా వెళ్ళి సెటిల్ కావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జర్మనీ జాబ్ సీకర్ వీసా అండి. ఎవరైతే వితౌట్ ఐఎల్స్, వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ అప్లై చేయాలి, అక్కడ వెళ్ళి సెటిల్ కావాలి అంటే జర్మనీ కంట్రీ బెస్ట్ అండి. అండ్ దాంతోపాటు యూకే స్కిల్ వర్క్ వీసా అంటే వర్క్ పర్మిట్ టైప్ అనేది ఉంటుంది. ఈ 4 కంట్రీస్తో పాటు వన్స్ వీసా వచ్చిన తర్వాత మా ఎక్సెల్లా సైట్ నుంచి వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి, ఓకే, అండ్ పీటీ ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తామన్నమాట. అంటే కోచింగ్ కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ సర్వీసెస్ అండి. ఎవరైతే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో అబ్రాడ్కి, వాళ్ళనేది బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ చేయాలనుకుంటే ఎడ్యుకేషన్ వీసాస్ పైన కూడా వెళ్ళవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే ఏంటండి? అలాగే ఇది ఆన్లైన్లో ఉంటుందా, లేదంటే మీరు బయట కూడా కండక్ట్ చేస్తుంటారా? ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది ఇది యాక్చువల్లీ ఈవెంట్స్ అనేది మనం పెడుతుంటాం అనమాట. డిఫరెంట్ సిటీస్లో కానివ్వండి, డిఫరెంట్ స్టేట్స్లో కానివ్వండి, ఓకే. అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్ కూడా మనం చేస్తుంటాం. ఈవెన్ మీరు వెబ్సైట్లో వెళ్ళి లాగిన్ అవుతే కూడా మీకు డీటెయిల్స్ అనేది తెలుస్తాయండి, ఓకే, ఎక్కడెక్కడ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది జరుగుతుంది అనేది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఏమవుతుందంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఐదర్ బ్యాచిలర్స్ చేయాలనుకుంటున్నారో లేదంటే మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో, ఓకే, వీళ్ళన్నది వచ్చేసి ఆ ఈవెంట్కి అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి అక్కడ డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారనమాట, ఓకే, వేరే కంట్రీస్ నుంచి. వాళ్ళ గైడెన్స్ ద్వారా అనేది వాళ్ళు ఎక్కడ వెళ్తే బెస్ట్, వాళ్ళకి ఎక్కడ ఫ్యూచర్లో వన్ స్టూడెంట్ వీసా కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళ కెరియర్ ఎక్కడైతే పిఆర్ వీసా వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళ కెరియర్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్తో పాటు రావచ్చు అండి. అంటే పేరెంట్స్ కూడా చాలా డౌట్స్ ఉంటాయి. అంటే వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏ కంట్రీకి వెళ్తే బెస్ట్, వాళ్ళ ఏ కోర్స్ తీసుకుంటే బెస్ట్, ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి, ఎన్ని మంత్స్ ప్రాసెస్, ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఏ కోర్స్కి అప్లై చేస్తే మనకి జాబ్స్ ఎలా ఉన్నాయండి. ఆ ఈవెంట్లో ప్రతి డౌట్స్ అనేది క్లారిఫై అవుతాయండి పేరెంట్స్ది, దాంతోపాటు స్టూడెంట్ ఈజీగా క్లారిఫై అయ్యి ఇంకా ఆ ఈవెంట్లో స్పాట్ ఆఫర్ లెటర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఇది స్టూడెంట్ వీసా పర్పస్ అనేది ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి. స్పాట్ అసెస్మెంట్ డే వివరాల గురించి చెప్తారా? స్పాట్ అసెస్మెంట్ అంటే ఇది ఇమిగ్రేషన్ పర్పస్ అండి, ఓకే. ఇప్పుడు ఎవరైతే కెనడాకి కానివ్వండి, ఆస్ట్రేలియాకి కానివ్వండి, జర్మనీకి కానివ్వండి, లేదంటే యూకేకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఆ స్పాట్ అసెస్మెంట్ కూడా ఆల్మోస్ట్ మనం ఎవ్రీ స్టేట్లో కానీ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్లో కానీ చేస్తుంటాం అనమాట. ఏపీలో చేసాం, ఇంతకుముందు దుబాయ్లో కూడా వెళ్ళామని ఇమిగ్రేషన్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హైదరాబాద్లో కూడా చాలా స్పాట్ అసెస్మెంట్ అనేది జరిగాయి అనమాట. ఇక్కడ ఏం అవుతుందంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళనేది ఆ స్పాట్ అసెస్మెంట్ ఈవెంట్కి వచ్చేసి వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. వాళ్ళ ప్రొఫైల్ ఎక్కడైతే బెస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కడైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఏ కంట్రీలో ఉన్నాయి, అండ్ దాంతోపాటు వాళ్ళకి వీసా సక్సెస్ ఏ కంట్రీకి అనేది అంటే ఎంత త్వరలో వీసా వస్తుంది, ఓకే, ఇవన్నీ ఈ స్పాట్ అసెస్మెంట్లో తెలిసిపోతుందండి. ఇంకోటి వాళ్ళ ఎవాల్యుయేషన్ కూడా చూసి చెప్తామన్నమాట. వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో చూసి వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఈ 4 కంట్రీస్లో వాళ్ళు ఏ కంట్రీకి వెళ్తే బెటర్, వాళ్ళకి లైఫ్ ఎక్కడ బాగుంటుంది, ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చా కదా, అంటే చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఎన్ని మంత్స్ ప్రాసెస్ కానివ్వండి, ఎంత ఎలిజిబిలిటీ కానివ్వండి, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఎంతవరకు అనేది మ్యాచ్ అవుతుంది, ఏ కంట్రీకి వెళ్తే బెస్ట్ అనేది వాళ్ళకి స్పాట్ అసెస్మెంట్ డేలో తెలిసిపోతుంది అనమాట. ఆన్ స్పాట్లో వాళ్ళకి ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి రిపోర్ట్ అనేది జనరేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తామండి. అండ్ దెన్ ఇమీడియట్గా మనం ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయవచ్చు ఆ ఈవెంట్లో. అంటే ఇవి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అనేది యూస్ఫుల్ అవుతుంది స్పాట్ అసెస్మెంట్ డే అనేది. అంటే జాబ్ చేసే వాళ్ళకే మీరు వీసా చేస్తారా, లేదంటే స్టూడెంట్ వీసా కూడా చేస్తారా? బోత్ అండి. ఈవెన్ ఎడ్యుకేషన్ వీసాస్తో పాటు ఇమిగ్రేషన్ వీసాస్ కూడా చేస్తాం, ఓకే. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తామండి, ఓకే, ఎడ్యుకేషన్ వీసాస్. అండ్ దాంతోపాటు పిఆర్ వీసా వచ్చేసి మనం ఈ 4 కంట్రీస్కి చేస్తున్నాము.
అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసుకోవాలంటే వాళ్ళకి స్టూడెంట్ వీసా అయితే బెటరా లేకపోతే ఇమిగ్రేషన్కి వెళ్తే బెటర్ అండ్ కొంతమంది రీసెంట్గా పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అనేది ఎడ్యుకేషన్ వీసాస్కి వెళ్తే బెటర్. కొంతమందికి పాస్ అవుట్ అయ్యి ఒక 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళకి ఏ ఫీల్డ్లో ఉంది దాని ప్రకారంగా వాళ్ళకి ఏ కంట్రీకి వెళ్తే అనే బెస్ట్ అనేది వాళ్ళకి ఇమిగ్రేషన్ పర్పస్ పంపిస్తాం. అంటే ఏదైనా కానీ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాతనే మూవ్ అవుతాం మనం. జహంగీర్ గారు, జర్మనీ ప్రాసెస్ గురించి కూడా చెప్పండి. జర్మనీ ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. ఎవరైతే ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో కానీ హెల్త్ కేర్లో కానీ టెక్నాలజీ ఐటీ ఫీల్డ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు జర్మనీకి అప్లై చేయవచ్చు అండి. అంటే ఇంకోటి చాలామంది ఐఎల్స్ జర్మనీకి ఉంటుందా లేదా జర్మన్ లాంగ్వేజ్ అవసరం అని చాలా డౌట్స్ ఉంటాయి. బట్ ఏంటి అంటే జర్మన్ లాంగ్వేజ్ కానివ్వండి ఐఎల్స్ కానీ అవసరం లేదు, డైరెక్ట్ మీరు జర్మనీకి అప్లై చేసుకోవచ్చు అండి. జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అంటాం, ఎందుకంటే జర్మనీ కంట్రీ అనేది మనకు ఒక అవకాశం అనేది ఇస్తున్నారు అక్కడ వెళ్ళి వర్క్ చేసుకోవడానికి. ఇది బెస్ట్ ఆప్షన్. వితౌట్ ఐఎల్స్ వితౌట్ మీరు జర్మన్ లాంగ్వేజ్ అప్లై చేయాలి అంటే జర్మన్ జాబ్ సీకర్ వీసాకి అప్లై చేసుకోండి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ వీసా అనేది మనకి 1 year ఆఫ్ వీసా వస్తుందండి. ఈ 1 yearలో ఓకే ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది ఫ్యూచర్లో. ఈ 1 yearలో వన్స్ మనకు జాబ్ వచ్చేసింది అంటే అక్కడ పర్మనెంట్గా మనం సెటిల్ కావచ్చు అండి. ఇంకొక 1 year అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయిన తర్వాత మీరు వర్క్ పర్మిట్ బ్లూ కార్డ్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అక్కడ. అండ్ దాంతోపాటు ఇన్ ఫ్యూచర్లో మీరు పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళవచ్చు అండి. అండ్ ఇక్కడ వచ్చేసి టోటల్ ప్రాసెస్ అనేది మనకి 4 months ఆఫ్ ప్రాసెస్ పడుతుంది. బట్ దీనికి కూడా ఎలిజిబిలిటీ పాయింట్స్ అనేది ఉంటాయి మనకి. ఈ ఎలిజిబిలిటీ పాయింట్స్ వస్తున్నాయా లేవా అని మనం చెక్ చేసుకోవాలి. దీనికి అనేది ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. జర్మనీ ప్రాసెస్ టీమ్ అనేది ఉంటుంది ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి, వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తారు. ఆ పాయింట్స్ వస్తున్నాయా లేదా వాళ్ళ ఏజ్కి కానీ వాళ్ళ డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఎక్కడ ఉన్నాయి, ఎన్ని మంత్స్ చేస్తారు, ఎన్ని ఇయర్స్ చేస్తారు, అండ్ డిఫరెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా, లేదంటే ఇంజనీరింగ్ ఫీల్డ్ ఐటీ ఫీల్డ్ నాన్ ఐటీ ఫీల్డ్ అని చెక్ చేసిన తర్వాత వన్స్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ పాజిటివ్ వస్తే దాని తర్వాత మనం ఈ ప్రాసెస్ చేస్తామండి. అండ్ జర్మనీలో ఈజీగా సెటిల్ కావచ్చు. ఓకే, ఇంకా చాలామంది అప్లై కూడా చేస్తున్నారు. కెనడా పిఆర్ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది అంటారు? ఇంకా కెనడా పిఆర్ వచ్చేసరికి ఎవరైతే పర్మనెంట్గా సెటిల్ కావాలి అంటే అబ్రాడ్లో కెనడా ఈజ్ ద బెస్ట్ కంట్రీ అండి. ఓకే, అండ్ ఇక్కడ కాస్ట్ కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది మనకి. అండ్ ఈ కెనడా వచ్చేసి మనకి పిఆర్ వీసా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా అండి. ఇది టోటల్ ప్రాసెస్ మనకి 8 months ఆఫ్ టైం పడుతుంది ఇక్కడ. ఈ 8 months ఎందుకు అంటున్నానంటే అంటే చాలామందికి ఒక డౌట్ వస్తుంది. అంటే చాలామంది నాకు వచ్చే కాల్స్ కానివ్వండి, చాలామంది ఎవరైతే బ్రాంచ్కి విజిట్ అవుతారో వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటే, అంటే ఇది ఇంత లెంతీ ప్రాసెస్ ఎందుకు, ఒక 1 monthలో 2 monthsలో అయ్యే ప్రాసెస్ కాదా అంటే పిఆర్ అనేది ఫాలోఅప్ ఎగ్జాక్ట్గా ఉంటే 8 months కరెక్ట్గా డాక్యుమెంట్స్ ఒక రిక్వైర్మెంట్ 100% మ్యాచ్ అవుతే వీసా అనేది ఈజీగా వస్తుంది. వితిన్ 6 monthsలో రావచ్చు, 8 monthsలో రావచ్చు, 10 months రావచ్చు, డిపెండ్స్ అపాన్ అండి. దీనికి కూడా ఈ ప్రాసెస్కి టైం ఎందుకు పడుతుందంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఈసీఏ అనేది ఉంటుంది. అండ్ మీ డాక్యుమెంట్స్ అనేది సెండ్ చేయాలి, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్వి. అండ్ దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఐఎల్స్ రిక్వైర్మెంట్ కానీ ట్రైనింగ్ కానివ్వండి, అండ్ తర్వాత పూల్లో ఎంటర్ అయిన తర్వాత ఏ ప్రోగ్రామ్స్కి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు ఏంటి, మెడికల్స్, పోలీస్ క్లియర్స్ 8 months టైం అనేది పడుతుందండి. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ప్రకారంగా మీకు ఎలాంటి ప్రాబ్లం కాకూడదని ఈ టైం అనేది పడుతుంది. ఎందుకంటే అంటే చాలా వినే ఉంటారు మీరు డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల చాలామంది వచ్చేస్తున్నారు ఇండియాకి అనేది. అట్లాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయొద్దని ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ఒక కేస్ ఆఫీసర్ మీకు గైడ్ చేస్తారనమాట త్రూ అవుట్ వీసా వచ్చే వరకు. ఓకే, సక్సెస్ రేట్ కూడా చాలా ఉంది. ఈవెన్ పిఆర్ వీసాస్ కూడా చాలా వచ్చాయి ఇంతకుముందు కూడా. ఓకే, ఎందుకంటే ఎక్సెల్ అనేది ఒక 1 or 2 years నుంచి ఉన్న కంపెనీ కాదు, ఆల్మోస్ట్ ఇది 10 to 15 years ఉన్న కంపెనీ అండి. ఓకే, ఎడ్యుకేషన్ సర్వీసెస్ కానివ్వండి, ఇమిగ్రేషన్ సర్వీసెస్ కానివ్వండి బోత్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మీరు అబ్రాడ్ వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదని డాక్యుమెంట్ ప్రకారంగా ఈ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది మనకి. అలాగే జహంగీర్ గారు, పిఆర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చెప్తారా? ఎస్, పిఆర్ వచ్చేసి మనం ఒకవేళ మీరు కెనడా పిఆర్కి అప్లై చేయాలి అనుకుంటే పిఆర్ వీసాకి మనకి 67 points ఉంటాయండి. 67 points ఎలా క్యాలిక్యులేట్ అవుతాయంటే మనకి మీ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్. ఏజ్ వచ్చేసి మనం 45 వరకు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, అండ్ లేదు హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ స్పౌస్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఎడ్యుకేషన్ ఎనీ డిగ్రీ అండి, ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు. అండ్ ఇంటర్ తర్వాత కూడా చాలామందికి డిప్లొమా చేస్తారు, ఇంటర్ తర్వాత 3 years డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఒకవేళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మాస్టర్స్ ఉంటే ఒక 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్కడి నుంచి కూడా ఇండియా నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే అబ్రాడ్లో ఆల్రెడీ ఉన్నారో అంటే స్టూడెంట్ వీసా అయిపోయి వర్క్ పర్మిట్స్ పైన ఉన్నారో వాళ్ళు పిఆర్కి అప్లై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అండి. వేరే కంట్రీస్ నుంచి ఒక ఆస్ట్రేలియా నుంచి కెనడాకి వెళ్ళాలన్నా
ఏమైనా యూకే నుంచి కెనడాకి వెళ్ళాలన్నా లేదా ఏ కంట్రీ నుంచి కెనడాకి వెళ్ళాలన్నా అట్లా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరైనా అప్లై చేయొచ్చు దీనికి. ఈవెన్ హెల్త్ కేర్ సెక్టర్లో కానివ్వండి, ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్, బ్యాంకింగ్, టీచింగ్, ఇలాంటి ఏ ఫీల్డ్ అయినా కానీ ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మనం కెనడా పిఆర్కి ఈజీగా అప్లై చేయొచ్చు. వన్స్ ఈ ఎలిజిబిలిటీకి అనేది మనకి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఏంటంటే ఈ 67 పాయింట్స్ మన ప్రొఫైల్కి వస్తున్నాయా లేవని చెక్ చేసుకోవాలి. ఇది అనేది ఎక్సిల్లా టీమ్ అనేది ఉంటుంది, ప్రాసెస్ టీమ్ అనేది కెనడా, వాళ్ళు అనేది ఎవాల్యుయేట్ చేస్తారు మన ప్రొఫైల్ని. ఓకే, వితిన్ 24 to 48 hours మనకి రిపోర్ట్ అనేది వస్తుంది. దీంట్లో తెలుస్తుంది ఏంటంటే మీ ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, అంటే మీరు చేసే ఎంత వర్క్ అక్కడ మ్యాచ్ అవుతుంది, మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఒకటే కంపెనీలు ఉన్నాయా లేదా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయా, డిఫరెంట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా, మీ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, దాని దగ్గర డ్యూటీస్ మనకి ఏమి ఉండవచ్చు అక్కడ. ఓకే, మీకు ఐఎల్స్లో స్కోర్ ఎంత రావాలి. ఇంకోటి ఇక్కడ ఐఎల్స్ వచ్చేసి మనం కెనడా పిఆర్కి జనరల్ రాయాలండి. ఒకవేళ పీటీ అయితే పీటీ కోడ్ రాసుకోవచ్చు. ఈచ్ మాడ్యూల్లో మినిమం 6 ఉండాలి మనం ఒకవేళ పిఆర్కి అప్లై చేయాలి అంటే. అండ్ ఈ ట్రూ అవుట్ వన్స్ ఎవాల్యుయేషన్లో మనకి 67 పాయింట్స్ వచ్చేస్తే దెన్ మనం పిఆర్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. జహంగీర్ గారు, కెనడా బెనిఫిట్స్ చెప్తారా? కెనడా పిఆర్కి మీరు అప్లై చేయాలంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఓకే, ఈజీగా మీరు ఫ్యామిలీతోటి అబ్రాడ్కి వెళ్ళిపోవచ్చు అక్కడ. ఓకే, లేదంటే సింగిల్గా తర్వాత ఫస్ట్ మీరు సెటిల్ అయిన తర్వాత ఫ్యామిలీని తీసుకువెళ్ళాలన్నా తీసుకెళ్ళవచ్చు. అండ్ ఇది మనకు వచ్చేసి 5 years వీసా వస్తుంది. ఒక 3 years తర్వాత మనం సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు యూఎస్కి వెళ్ళాలనుకున్నా కానీ వన్స్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత యూఎస్కి కూడా వెళ్ళొచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్టిపుల్ ఎంట్రీస్ వీసా, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, +2 ఒక మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఇంకోటి యాడ్ అవుతాయండి. ఓకే, అండ్ చాలా కంపెనీస్ కూడా మనకి అంటే వన్స్ పిఆర్ వీసా ఉంటే జాబ్ అనే ఛాన్సెస్ కూడా మనకి ఈజీగా రావచ్చు అక్కడ నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అంటే ఇది సెకండ్ సేఫెస్ట్ కంట్రీ అనమాట. మనకి వచ్చేసి చాలామంది వెళ్తారు కెనడాకి, చాలామంది ఇండియన్స్ ఉంటారు అక్కడ. ప్లస్ జాబ్తో రిఫరెన్సెస్తో కూడా మనకి జాబ్స్ అనేది చాలా రావచ్చు. అండ్ దీంతోపాటు వచ్చేసి ఒకవేళ మీకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉన్నా కానీ పాయింట్స్ యాడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఐఎల్స్ మీ స్పౌస్ ద్వారా రాపించినా కానీ అక్కడ నుంచి కూడా పాయింట్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ రిలేటివ్స్ ఉన్న కెనడాలో అక్కడ నుంచి కూడా మనకు పాయింట్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయండి కెనడాలో. అండ్ జాబ్స్ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్రొఫైల్, ప్రతి ఒక్క డొమైన్ పైన ఉన్నాయి. ఇక్కడ పిఆర్ వీసా ఉంటే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వాట్ ఈస్ ఈసీఏ ఫర్ కెనడా అండి? ఈసీఏ అంటే ఏం లేదండి, ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్. వీళ్ళనేది హెల్ప్ తీసుకుంటారు WSWS, వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్. వీళ్ళనేది మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేస్తారు. అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే వెస్ట్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేదా, అదే ఫార్మాట్లో ఉన్నాయా లేదా. అంటే ఏమవుతుందంటే ఫస్ట్ మీ ప్రొఫైల్ అనేది మనం పిఆర్ వీసాకి స్టార్ట్ చేస్తే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈసీఏ చేస్తామండి. ఈసీఏ ఏంటి అంటే మీ ప్రొఫైల్ తగ్గట్టు అంటే కేస్ ఆఫీసర్ వచ్చేసి మీకు ఒక చెక్ లిస్ట్ అనేది సెండ్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు డాక్యుమెంట్స్ అనేది సెండ్ చేస్తుండాలి. ఏవైతే మీ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయో అంటే డిగ్రీ కానివ్వండి, మాస్టర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాని దగ్గర డాక్యుమెంట్స్ కానివ్వండి, లేదంటే ట్రాన్స్క్రిప్ట్స్ కానివ్వండి, ఇలాంటి డాక్యుమెంట్ చెక్ లిస్ట్ మీకు వస్తుంది. ఆ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అనేది పంపిస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు. ఈ టైం వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 30 to 45 days ఆఫ్ టైం పడుతుంది. దాని లోపల రిజల్ట్ వస్తుంది. అంటే ఈసీఏ అంటే మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి. అలాగే FWS, PNP, AIPP ప్రోగ్రామ్స్ గురించి చెప్తారా? కెనడాలో ప్రోగ్రామ్స్ ఉంటాయండి. మనం రిక్వైర్మెంట్ మనం మ్యాచ్ అయిన తర్వాత మన సిఆర్ఎస్ స్కోర్ కూడా ఎగ్జాక్ట్గా ఉంటే మనం వచ్చేసి పూల్లో ఎంటర్ అవుతాం. ఈ పూల్ ఏంటి అంటే మనకు దీంట్లో 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి FSW, ఒకటి PNP, ఇంకోటి AIPP అని. ఓకే, FSW అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సెంట్రల్ అండి. మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే రిక్వైర్మెంట్ మనం దాని తగ్గట్టు ఐఎల్స్ రిక్వైర్మెంట్ తెచ్చుకున్నామా లేదంటే సిఆర్ఎస్ స్కోర్ ఉంటే ఈజీగా దానికి మనం అప్లికేషన్ వేసుకోవచ్చు అండి. లేదు ఒకవేళ మనకు ఐఎల్స్ స్కోర్ తక్కువ వచ్చింది, ఓకే సిఆర్ఎస్ స్కోర్ తక్కువ వచ్చింది అంటే వి హావ్ ద సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ ద PNP, ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదైతే స్టేట్ నుండి మీకు వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా 2 years ఉండాలి. ఇక్కడ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే ఐఎల్స్, ఆ ప్రొవిన్సెస్కి తగ్గట్టు ఐఎల్స్ కానివ్వండి, సిఆర్ఎస్ స్కోర్ కానివ్వండి, జాబ్ ఆక్యుపేషన్ అంటే కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అక్కడ నుంచి స్పాన్సర్షిప్ వచ్చినా కానీ పాయింట్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ మనకు ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి AIPP, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి 4 states ఉంటాయి. ఈ 4 states నుంచి మనకు ఆఫర్ వచ్చినా ఇక్కడ కూడా వెళ్ళొచ్చు అండి. సైమల్టేనియస్గా మనం ఈ 3 ప్రోగ్రామ్స్ చేస్తాము. ఎక్కడి నుంచి మనకి ఛాన్సెస్ ఉంటాయో, ఎక్కడ మనకి వీసా వచ్చే ఛాన్స్ ఉంటాయో మనం అక్కడ అప్లికేషన్ వేయడానికి ఆ ఇన్ఫర్మేషన్ ఒకసారి క్లయింట్ కంటే డిస్కస్ చేసిన తర్వాత మేము అప్లికేషన్ పెడతామన్నమాట. జహంగీర్ గారు, జాబ్ అసిస్టెంట్స్ అంటే ఏంటండి?
చాలామంది ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు వీసా డాక్యుమెంటేషన్ జరిగిపోతుంది, వీసా సక్సెస్ కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే, 8 to 10 months మనం ఈజీగా ఫాలోఅప్ ఎగ్జాక్ట్గా ఉండే మీరు డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్గా పంపిస్తే 100% వీసాను వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ క్వశ్చన్ వచ్చేసి జాబ్. ఈ జాబ్కి వచ్చేసి రెజ్యూమ్ మార్కెటింగ్. ఎందుకంటే ఎక్సెల్లా అనేది మనకి ఎడ్యుకేషన్ సర్వీస్ అయినా కానీ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అయినా కానీ ఇది USA ప్లస్ కెనడా బేస్డ్ కంపెనీ కాబట్టి మాకు తెలిసిన రిఫరెన్సెస్ అండ్ ఎందుకంటే ఇది 17 years నుంచి ఉంది కాబట్టి ఆల్రెడీ స్టూడెంట్ వీసాస్ పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఇమిగ్రేషన్ వీసాస్ పైన వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కానివ్వండి, ఓకే మాకు తెలిసిన ఐటీ నాన్ ఐటీ కంపెనీస్ కానివ్వండి, ఓకే అక్కడ నుంచి కూడా వాళ్ళకి రిఫరెన్సెస్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకోటి వీసా వచ్చిన తర్వాత కూడా ఒక 8 to 10 months ఆఫ్ టైం ఉంటుంది. ఆ టైంలో కూడా మనం రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తాం. వాళ్ళకి రెజ్యూమ్ మార్కెటింగ్ అంటే సపరేట్ టీమ్ అనేది వర్క్ అవుతుంది. అక్కడ కంపెనీస్ తగ్గట్టు మాడిఫై చేసి వాళ్ళ రెజ్యూమ్ని మార్కెటింగ్ చేస్తాం. అక్కడ నుంచి ఏమైనా రిఫరెన్సెస్ వచ్చినా కానీ మనం క్లయింట్స్కి ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళకి జాబ్ రావడానికి హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఎందుకంటే జాబ్స్ చాలా ఉన్నాయండి, జస్ట్ మనకి PR ఉండాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు టెంపరీ వీసాస్ చాలా ఉంటాయి. ఓకే, బట్ PR వీసా ఉంటే మనకు జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వీసా ఉంది, మనకు ఆ కంపెనీస్ అనేది మన పైన ఇన్వెస్ట్ చేయడానికి అంటే భయపడదు. వేరే టెంపరీ వీసాస్ ఉంటే ఏమవుతుందంటే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి మన పైన ఇన్వెస్ట్ చేసే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ PR ఉంటుంది కాబట్టి మనకి జాబ్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మనకి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ గురించి చెప్తారా? పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఏంటి అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు వీసా వస్తుంది, తర్వాత జాబ్ వస్తుంది, అక్కడ ఉండి ఎక్కడ ఉండాలి ఏంటి ఎవరు తెలియదు. చాలామంది సింగిల్గా వెళ్తారు కాబట్టి స్టూడెంట్ వీసా అయినా కానివ్వండి, ఇమిగ్రేషన్ వీసా అయినా కానివ్వండి, అంటే మాకు తెలిసిన రిఫరెన్సెస్ ఆల్రెడీ క్లయింట్స్ వెళ్ళి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కానివ్వండి, లేదు అంటే ఎక్సెల్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ అనేది త్రూ అవుట్ వీసా వచ్చిన తర్వాత కూడా ఉంటుంది. దాన్ని మనం పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఉంటాం, అది మనం క్లయింట్స్కి ఈజీగా ప్రొవైడ్ చేస్తాం. IELTS అండ్ PTE ట్రైనింగ్ గురించి చెప్పండి. ఇప్పుడు చాలామంది బిగ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ IELTS ఇంత వస్తేనే మనం కెనడాకి వెళ్ళవచ్చు, లేదంటే PRకి అప్లై చేసుకోవచ్చు. IELTS రాదు అని కొంతమంది అనేస్తారు. అంటే కాల్స్లో కానివ్వండి, నాకు వచ్చే క్లయింట్స్ కానివ్వండి, IELTS రాదు కదా, ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు PR పైన. IELTS వస్తేనే వాళ్ళు వెళ్ళారండి, అదొకటి. ఎందుకంటే బ్లైండ్లీగా చెప్పేస్తారనమాట, IELTS ఇంత వస్తేనే వెళ్ళాలి, లేదంటే IELTS రాదు అని. ఎందుకంటే ఈజీగా ఇప్పుడు IELTS అనేది వస్తుంది మనకి, ఎందుకంటే ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తున్నారు. మనకు కావాల్సింది బేసిక్, మనం ఒక ఇంగ్లీష్ కంట్రీకి వెళ్తున్నాం కాబట్టి మినిమం ఇంగ్లీష్ అయితే కావాలి. అది మనం IELTS జనరల్లో చేసుకోవచ్చు అండి. దీని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ఉంటుంది, ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. అంటే 30 days to 45 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఓకే, ఎలా మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఎలా రాస్తే మనకి ఎక్కువ స్కోర్ రావచ్చు అని వాళ్ళు గైడ్ చేస్తారు త్రూ అవుట్ ఈ ట్రైనింగ్ వల్ల. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే దీంట్లో మనకి 4 modules ఉంటాయి, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ అని ఇంత తెచ్చుకోవాలని ఉంటుంది మనకు. ఓకే, అంటే వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారనమాట, అంటే మన ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఏదైతే పాయింట్స్ వస్తాయో దాన్ని బట్టి మనకు IELTSలో ఎంత రావాలి అని ఎస్టిమేట్ చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు, అంటే స్పౌస్ ద్వారా రాసే ఆ 5 points కూడా యాడ్ అవుతాయి కాబట్టి IELTS రిక్వైర్మెంట్ తగ్గొచ్చు మనకి. అలా దాంతోపాటు ట్రైనింగ్ అనేది కూడా ఎక్సెల్ సైడ్ నుంచి పూర్తిగా అనేది వాళ్ళకు ఉంటుంది. మినిమం ఈచ్ మాడ్యూల్లో అనేది 6 points ఉంటే సరిపోతుందండి, డిపెండ్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా. ఆస్ట్రేలియా PR ప్రాసెస్ గురించి చెప్తారా? ఆస్ట్రేలియా PR ప్రాసెస్ కూడా యాజ్ ఇట్ ఈస్ కెనడా లానే ఉంటుంది, అది కూడా సేమ్ 8 to 10 months ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. బట్ ఇక్కడ ఏంటి అంటే కెనడాకి మనకి ఇక్కడ 67 points ఉంటాయి, ఆస్ట్రేలియాకి వచ్చేసి మనకి 65 points ఉంటాయి. ఈ 65 points కూడా వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, IELTS ఇక్కడ అకాడమిక్ అండి, అండ్ PT రాసుకోవచ్చు మళ్ళీ మీరు. అండ్ దీంట్లో కూడా వచ్చేసి చాలామంది ఆస్ట్రేలియాకి PT రాస్తారు, మోర్ దెన్ 65 or 75 అని తెచ్చుకోవాలి ఉంటుంది. డిపెండ్స్ వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయో దాన్ని బట్టి ఎస్టిమేట్ చేస్తారు కాబట్టి దానికి కూడా సేమ్ మనకి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. దీంట్లో కూడా ఎవరైనా అప్లై చేయవచ్చు. బట్ ఆస్ట్రేలియాకి ఏంటి అంటే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బాగుంటుందండి, ఎందుకంటే ఏవైతే ఎడ్యుకేషన్ మీరు చేస్తారో దాని దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. మోర్ దెన్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఆస్ట్రేలియాకి కూడా అప్లై చేయొచ్చు. అది IT కానివ్వండి, నాన్ IT కానివ్వండి, ఎవరైనా కానీ ఆస్ట్రేలియాకి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఆర్ మాస్టర్స్ అండ్ ఎక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీన్ని కూడా ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఓకే వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మ్యాచ్ అవుతున్నాయా లేవా, ఓకే అండ్ దాంతోపాటు వాళ్ళు 189 వీసాకా లేదంటే 190 వీసాకా ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి వీటికి, ఓకే దాన్ని బట్టి వాళ్ళకి IELTSలో కానివ్వండి, PT వాళ్ళు ఎంత రావాలనేది ఎగ్జాక్ట్గా వీళ్ళకి కూడా రిపోర్ట్ వస్తుంది 24 to 48 hours. ఆ రిపోర్ట్ సేమ్ క్లయింట్కి పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది వచ్చేసి క్లయింట్స్ కెరీర్కి సంబంధించింది కాబట్టి మనం రిపోర్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి క్లయింట్ ఓకే అంటేనే మనం ఈ ప్రాసెస్ ముందుకు వెళ్తాం. ఎందుకంటే చాలామంది క్లయింట్స్ ఏంటి అంటే ఒక కంట్రీ అనుకొని మన దగ్గరకు వస్తారు, అంటే మా రిలేటివ్స్కి తెలుసు,
ఆల్రెడీ అక్కడ ఉన్నారు, బట్ వాళ్ళ ప్రొఫైల్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ కావాలి, అది చెక్ చేసుకోవాలి ఫస్ట్. వాళ్ళు చెప్పిన కంట్రీకి ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే మనం లేదు అంటే వేరే కంట్రీకి ఏమైనా మ్యాచ్ అవుతుందంటే ఆ కంట్రీ సజెస్ట్ చేయాలి ఆ క్లయింట్కి, దాన్ని బట్టే మనం ఈ ప్రాసెస్ ముందుకెళ్తుంది. స్కిల్ అసెస్మెంట్ అండ్ పాయింట్స్ సిస్టమ్ గురించి చెప్తారా? స్కిల్ అసెస్మెంట్ వచ్చేసి మనకి దీంట్లో వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలండి. ఏవైతే వాళ్ళ వాల్యుయేషన్ రిపోర్ట్లో మనకి ఫిల్ చేసేస్తారో, లేదంటే రెజ్యూమేలో ఏదైతే ఉంటుందో, ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తారో, ఏదైతే ఎడ్యుకేషన్ అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారో దాని తగ్గ డాక్యుమెంట్సే వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. డాక్యుమెంట్స్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కూడా ఎగ్జాక్ట్గా సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఎన్ని కంపెనీస్ అయితే మెన్షన్ చేశారో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, ఆ రిఫరెన్స్ లెటర్స్ కానివ్వండి, బ్యాంక్ స్టేట్మెంట్స్ లాంటివి కానివ్వండి, లేదంటే ఆఫర్ లెటర్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ లెటర్స్ కానివ్వండి, ఇవి ప్రాపర్గా సబ్మిట్ చేస్తే స్కిల్ అసెస్మెంట్ అనేది 2 to 3 monthsలో మనకు వచ్చేస్తుంది. అది ఎప్పుడైనా రావచ్చు, డిపెండ్స్. వన్స్ డాక్యుమెంట్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి మనకు ఆస్ట్రేలియాకి. 189 అండ్ 190 వీసా డీటెయిల్స్ గురించి చెప్తారా? 189, 190 దీనికంటే ముందు మనకి యాక్చువల్లీ దీనికి మనకి మోర్ దెన్ 65 రావాలండి పీటీఈలో. ఐఎల్స్ మోర్ దెన్ 6.5 ఉండాలి. డిపెండ్స్, మళ్ళీ అది సేమ్ మీ ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో మనకి ఎస్టిమేట్ చేసి ఎంతైతే స్కోర్ వస్తుందో దాన్ని బట్టి మనం ప్రాసెస్ చేస్తాం. ఇప్పుడు దీనికి 189 + 190 వీసా అంటే ఏంటి అంటే సబ్ క్లాసెస్ ఉంటాయండి మనకి. ఓకే, ఈ 189 వీసా అంటే మీరు ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ ఏంటి అంటే దీన్ని కూడా ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఆ పాయింట్స్ క్రైటీరియా మీరు మీట్ అవుతున్నారా లేదా అని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అండ్ 190 వీసా అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అండి. ఓకే, ఏదైతే స్టేట్ నుండి మనకి వీసా వస్తుందో దాని ప్రకారంగా 190 వీసా అనేది ఉంటుంది మనకి. ఐఎల్స్ అండ్ పీటీఈ రిక్వైర్మెంట్స్ ఏంటండి? ఐఎల్స్ అండ్ పీటీ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఇప్పుడు కెనడాకి అయితే మనకి జనరల్ ఐఎల్స్ ఉండాలండి, మోర్ దెన్ 6 ఇన్ ఈచ్ మాడ్యూల్. ఓకే, చూసాము చాలా మందికి 6 పైన కూడా రావాల్సి వస్తుంది. వాళ్ళు ఎంత ఎక్కువ తెచ్చుకుంటే అంటే బెటర్ ఛాన్సెస్, అంత డబ్బున వీసా వచ్చే ఛాన్సెస్ మనకి చాలా ఉంటాయండి. వాళ్ళ స్కోర్ కూడా పెరుగుతుంది కాబట్టి ఈజీగా అప్లికేషన్ జరుగుతుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్, ఒకవేళ ఆస్ట్రేలియాకి అయితే మనకి అకాడమిక్ రాయాల్సి వస్తుంది. అకాడమిక్లో మనకి చూసుకుంటాం వాళ్ళ స్కోర్ 65 రావాలా, 75 రావాలా, దాన్ని బట్టి వాళ్ళ స్కోర్ ఎంత ఎక్కువ తెచ్చుకుంటే వాళ్ళకి అన్ని పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. యూకే ప్రాసెస్ ఎలా ఉంటుందండి? యూకే వచ్చేసి మనకి స్కిల్ వర్క్ వీసా అండి. యూకేకి కూడా చాలామంది అప్లై చేసుకోవచ్చు. ఏంటి అంటే ఇది వర్క్ పర్మిట్ లాంటి వీసా. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు 2 to 2.5 వీసా అనేది వస్తుంది. అంటే అక్కడ నుంచి మనకి ఆఫర్ లెటర్ వస్తేనే మనం ఈ ప్రాసెస్ చేయొచ్చు అండి. దాని దగ్గర రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. వన్స్ అక్కడ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది అంటే మనం యూకే స్కిల్ వర్క్ వీసాని ప్రాసెస్ చేయొచ్చు. దీంట్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అనేది, దీంట్లో కూడా సేమ్ ఎలిజిబిలిటీ, మీరు ఆ పాయింట్స్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతున్నారు. అలా దీంట్లో వచ్చేసి మోర్ దెన్ 6 to 7 years ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది అనమాట. ఫస్ట్ అక్కడ మీరు సింగిల్గా వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి తర్వాత మీ ఫ్యామిలీని కానీ ఎవరైనా తీసుకెళ్ళొచ్చు అక్కడ. అండ్ దీన్ని కూడా ఆల్మోస్ట్ 4 to 6 months ఆఫ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మనకి. టూరిస్ట్ అండ్ అలాగే విజిట్ వీసా గురించి చెప్తారా? టూరిస్ట్ వీసా అండ్ విజిట్ వీసాస్ అండి. విజిట్ వీసా ఏంటి అంటే చాలామంది బయటికి వెళ్ళాలనుకుంటున్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, లేదంటే రిలేటివ్స్ ఉంటారు, లేదంటే వాళ్ళ సన్స్ అంటే గ్రాడ్యుయేషన్ చేస్తుంటారు, గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళాలి అనుకుంటున్నారు. వాళ్ళు అనేది విజిట్ వీసా పైన వెళ్ళొచ్చు అండి. ఓకే, బట్ ఏంటి అంటే ఎవరైతే వీళ్ళని ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళు ఇన్విటేషన్ పంపించాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తుంటే దాని దగ్గర రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, ఓకే, ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఉంటే విజిట్ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈ విజిట్ వీసా వచ్చేసి మనం ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తామండి. చాలా సక్సెస్ కూడా ఉంది మనకి. కెనడా చాలామందికి విజిట్ వీసా అనేది వచ్చింది, యూఎస్కి వచ్చింది, అండ్ దాని తర్వాత వచ్చేసి యూకేకి కూడా చాలామంది వెళ్తుంటారు. కాబట్టి విజిట్ వీసాస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి మనకి. ఇది టోటల్ ప్రాసెస్ అనేది మనకి 1 to 1.5 months ఎగ్జాక్ట్గా డాక్యుమెంట్స్ ఉంటే వితిన్ 1 month కూడా కావచ్చు. అండ్ మ్యాక్సిమం టైం వచ్చేసి 1.5 months అండి దీనికి. దీని రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే కంబ్యాక్ రీజన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. మీరు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది రీజన్స్ కూడా స్ట్రాంగ్గా మెన్షన్ చేయాలి అక్కడ. అండ్ నెక్స్ట్ టూరిస్ట్ వీసాస్ కూడా ఆల్మోస్ట్ మనం అన్ని కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే హాలిడేస్ కోసం అక్కడ వెళ్ళాలనుకుంటున్నారో ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ పాస్పోర్ట్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, జాబ్ చేస్తే దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఒకవేళ వాళ్ళు జాబ్ చేస్తారంటే లీవ్ లెటర్ కానివ్వండి, బిజినెస్ చేస్తే ఐటీ రిటర్న్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. డాక్యుమెంటేషన్ అనేది కేస్ ఆఫీసర్ అది గైడ్ చేస్తారు. ఏ డాక్యుమెంట్స్ అంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళకి, చేయని వాళ్ళకి, ఎవరైతే టూరిస్ట్ వీసా పైన వెళ్ళాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అనేది షేర్ చేస్తారు. ఆ చెక్ లిస్ట్ షేర్ చేసిన తర్వాత ఆ ఎగ్జాక్ట్ డాక్యుమెంట్స్ పంపిస్తే ఆ ఫండ్స్ రిక్వైర్మెంట్ మీట్ అవుతే ఈజీగా వాళ్ళు టూరిస్ట్ వీసా కూడా అప్లై చేయొచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 1 to 1.5 month ప్రాసెస్ అండి.
ఎక్సెల్లా బ్రాంచెస్ ఎక్కడున్నాయండి, అలాగే మీరు ఎలాంటి సర్వీసెస్ అందిస్తారు? ఎక్సెల్లా బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయండి. ఓకే, ఎక్సెల్లా బ్రాంచ్ వచ్చేసి మనకి ఏపీలో ఉన్నాయి, దాంతోపాటు తెలంగాణ ఉన్నాయి. ఏపీలో వచ్చేసి గుంటూరు కానివ్వండి, విజయవాడలో బ్రాంచెస్ ఉన్నాయి. దాంతోపాటు మనకి కుక్కడపల్లి, హైదరాబాద్లో వచ్చి సోమాజిగూడలో బ్రాంచ్ ఉంది, అండ్ ఇంటర్నేషనల్ దుబాయ్లో కూడా ఉంది. ఓకే, కెనడాలో కూడా ఇలా బ్రాంచెస్ చాలా ఉన్నాయండి. ఎవరైతే కౌన్సిలింగ్ కావాలి, లేదంటే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కూడా చేయొచ్చు, లేదంటే మా వెబ్సైట్లో కూడా లాగిన్ కావచ్చు మీరు, లేదంటే నియర్ బై బ్రాంచ్కి వచ్చేసి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ జహంగీర్ గారు, ఇమిగ్రేషన్ గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన